ఇవి మష్రూమ్స్ అండి. మనం షాప్‌లో అమ్ముతుంటే తీసుకొచ్చాము. మామూలుగా సీజన్‌లో అయితే మనకిక్కడ పొలాలు అవి దగ్గర ఉంటాయి గదా! అక్కడే తెచ్చుకుంటాము. కొత్తగా ట్రై చేస్తున్నాను ఇదనమాట. నేనెప్పుడూ ట్రై చేయలేదు ఈ కర్రీని. ఇవాళే చేస్తున్నాను. మామూలు నాటు ఎలా చేస్తామో అలాగే చేసేసాను. కాకపోతే వీటిని ముందుగా కొంచెం క్లీన్ చేసుకోవాలి. కొంచెం మట్టి అది ఉన్నాయి. ఇంక వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకునేసి వాటర్‌లో క్లీన్ చేసేసుకుంటూ ఒక సైడ్ అయితే మనకి టమాటా, అలాగే ఎర్రగడ్డ, కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసుకొని, కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీకైతే పట్టేసుకున్నాను. ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకునేసి, మనం మసాలా దినుసులు వేసుకుంటాం కదండీ బిర్యానీకి, అలాగే ఇవి కూడా వేసుకొని, ఇష్టముంటే జీడిపప్పు వేసుకోండి కొంచెం, లేకపోతే ఏం లేదు. ఈ మనం మిక్సీ పట్టిన మసాలా అంతటిని కూడా ఇందులో వేసేసి, దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని, మొత్తం ఒకసారి కలిపేసి, గ్రేవీనంతటిని ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మష్రూమ్స్‌ని పెద్దగా ఉన్నాయన్నమాట అవి. వాటిని కొంచెం ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. చిన్నగా ఉన్నయయితే అట్లాగే వేసేస్తాను. ఇంక వీటన్నిటిని ఒక సైడ్ పెట్టేసుకొని, ఈ గ్రేవీ కర్రీ కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత, దీంట్లో కొంచెం పెరుగైతే యాడ్ చేస్తున్నానండి కమ్మదనం కోసం. ఈ పెరుగు యాడ్ చేసిన తర్వాత, ఈ మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులోనే కలిపేసి, ఉప్పు, కారం చెక్ చేసుకొని, దగ్గర పడనిచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. టేస్ట్ అద్దిరిపోయింది.